బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, వెన్న, వెల్లుల్లి, అల్లం, పల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? వీ హ్యావ్ టు టేక్ కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేయాలి. ఓకే. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్. ఇది హీట్ అయిన తర్వాత ఇది చికెన్ కొంచెం మేము ఫ్రై చేసుకోవాలి బటర్లో. అప్పుడప్పుడు వెళ్తుంటావు కోల్కతా? వెళ్తూ ఉంటాను. వెళ్ళి ఏం చేస్తారు? నేను మా ఇంట్లో ఉన్న గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళందరినీ కలిసి కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓహో. కొంచెం విలేజ్ టైప్, చెరువు, చెట్లు, పొలాలు అన్నీ ఉంటాయి. సో కొంచెం ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వావ్. ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా? ఎస్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇది తీసేస్తాం. సో ఇది ఇప్పుడు తీసేసాము. దీని తర్వాత వి విల్ యాడ్ ఇంకా కొంచెం బటర్ యాడ్ చేస్తాము. దాని తర్వాత కొంచెం వెల్లుల్లి, నెక్స్ట్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం స్టిర్ చేసుకుంటాం. సో చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందర ఫ్రై అయిపోతుంది. ఎస్. చాప్డ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్. ఇది కూడా కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న టొమాటోస్ 2 టేబుల్ స్పూన్స్. ఇది కూడా కొంచెం లైట్ ఫ్రై అయ్యేంత వరకు స్టిర్ చేసుకొని, ఇది లైట్గా ఫ్రై అయిపోయింది. దీని తర్వాత మనము పీనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాం. స్టిర్ చేయాలి దీన్ని. నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాలి. ఓకే. వాటర్ ఎంత కావాలో చూడు. మొత్తం పల్లీల వాసన వస్తుంది. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం. నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్. దీన్ని ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు ఇలానే పెడతాం, కొంచెం బాయిల్ అవ్వని. ఓకే. సో కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం, లేకపోతే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఎస్. ఎస్. సో ఈ లోపల నాకు ఒక 2-3 బెంగాలీ వర్డ్స్ నేర్పించవచ్చు కదా. చాలా యూజ్ చేస్తారు ఇక్కడ. আমি তোমাকে ভালোবাসি. ఐ నో దిస్. ভাত খেয়েছো? ভাত খেয়েছো మీన్స్ అన్నం తిన్నారా? బాత్ కేచో. ఎస్. ఎస్, బాత్ కేచో. అందరు చక్కగా తినండి. ఇంకా তুমি আজকে খুব সুন্দর লাগছো. నన్ను బాగున్నావా? You are looking very gorgeous today. సేమ్ టు యూ. আমি তোমাকে ভালো লেগেছি? ఇది ఐ లవ్ యూ కదా? నో నో నో. আমি তোমাকে ভালো লেগেছি అంటే నేను నీకు నచ్చానా? యా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీకు ఒక టాస్క్. నేను చెప్పిందే మీరు రిపీట్ చేయండి. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్ అడిగారో మీరు అది రిపీట్ చేయండి. ఓకే, నెమ్మదిగా. আমি তোমাকে কেমন লাগছে? আমি তোমাকে কেমন লাগছে? వచ్చేసింది. అమ్మయ్యా. చికెన్ యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్. నెక్స్ట్ కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తాం. సోయా సాసా కర్రీలో? ఎస్, కొంచెం. ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్.
నెక్స్ట్ కొంచెం పామ్ జాగరీ యాడ్ చేస్తాం. అంటే నల్ల బెల్లం కదా? ఎస్. ఓకే, కానీ ఇప్పటి వరకు ఇన్ని స్పైసెస్ వేసి లాస్ట్కి బెల్లం వేసేస్తే స్వీట్ అయిపోదా? నో, అది స్వీట్ అండ్ హాట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్లా మిక్స్ ఉండబోతుంది అనమాట అయితే. నెక్స్ట్ గార్నిష్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. అవర్ పీనట్ బటర్ చికెన్ ఈస్ రెడీ. ఎస్, మరి లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఎస్. సో ఫైనలీ మన బెంగాలీ బ్యూటీ చేసిన పీనట్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పీనట్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, వెన్న, వెల్లుల్లి, అల్లం, పల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర. పీనట్ బటర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా వెన్న వేసి వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పల్లి పేస్ట్, తగినంత నీళ్లు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి సోయా సాస్, నల్ల బెల్లం, కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పీనట్ బటర్ చికెన్ రెడీ.